గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ అవెంజర్ రైడర్ చక్రి. ఈరోజు మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. హెచ్ఏఎల్ హెరిటేజ్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియంకి వెళ్తున్నాం. ఈరోజు ఎక్కడికి వచ్చానంటే పాపం తీసుకొని హెచ్ఏఎల్ హెరిటేజ్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియంకి వచ్చాను. పార్కింగ్ ఫ్రీ, ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు బైక్స్. గేట్కి లెఫ్ట్ సైడ్ కార్ పార్కింగ్ సూపర్ ఉంది కదా. హెరిటేజ్ సెంటర్ అండ్ ఏరోస్పేస్ మ్యూజియం. ఏషియాలోని లార్జెస్ట్ ఏరోస్పేస్ కంపెనీ వచ్చేసి హెచ్ఏఎల్. ఈ హెచ్ఏఎల్ వాళ్ళు 2001లో ఈ మ్యూజియంని స్టార్ట్ చేశారు. ఇది టికెట్ కౌంటర్. ప్రైజెస్ చాలా తక్కువ. అడల్ట్స్కి వచ్చేసి 50 రూపీస్ ఎంట్రీ ఫీ, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్, కెమెరాకి అయితే 75 రూపీస్. మీ పేరు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ చేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమున్నాయి, రైట్ సైడ్ ఏమున్నాయని. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళాలి, కానీ లెఫ్ట్ సైడ్ మనకు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కనిపిస్తుంది. సో ఫస్ట్ దాన్ని చూడడానికి లెఫ్ట్ సైడ్ నుంచి టూర్ స్టార్ట్ చేసాము. లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం ఎయిర్ క్రాఫ్ట్స్ నేమ్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా ఏమేమి అమెంటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చారు. ఇది మన ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్. కలుస్తాయి. కింద ఉన్నది కూడా బాంబు, పెద్ద బాంబు. ఇది ఇంజిన్. ఇది హిందుస్థాన్ జెట్ ట్రైనర్ అంట. అది లోపల చూసి వెళ్తారు. ఇది కూడా ఎయిర్ క్రాఫ్ట్, లైట్ కాంబాట్ aircraft. Laksha pilotless target aircraft. అది కూడా అజిత్ ఎయిర్క్రాఫ్ట్. అన్నీ చూసేస్తారు. Canberra aeroplane. Canberra aeroplane. Advanced light helicopter. Meteorological radar. Children's play area. దీని పేరు హన్సా అంట. ఇలా ఎన్నో రకాల రియల్ ఎయిర్ క్రాఫ్ట్స్, జెట్స్, హెలికాప్టర్స్ అన్నీ మనకు చూడడానికి వీలవుతుంది ఇక్కడ హెచ్ఏఎల్ మ్యూజియంలో. ఇవే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ మ్యూజియంలో. ఇక్కడ చూడండి, పెద్ద హెలికాప్టర్. ఇంకా ఆర్చిడోరియం ఉంది. ఇక్కడ మొత్తం అన్ని రకాల ఆర్చిడ్స్ అన్నీ చూడొచ్చు మనం. ఫోటోగ్రాఫర్ ఎంతూజియాస్టిక్స్ అందరూ ఇక్కడ వచ్చి ఫొటోస్ తీసుకోవడం నేను చూశాను. ఇంకా ఇదే కాకుండా పక్కన హెర్బ్స్ ఉన్నాయి, హెర్బల్ ప్లాంట్స్, అవి కూడా చూడొచ్చు. ఫ్యామిలీతో, పిల్లలతో వచ్చి ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు.
కానీ మ్యాక్సిమం అన్నీ చూడడానికి ఒక 2-3 అవర్స్ సరిపోతాయి అనుకుంటున్నా. ఇది సువెనైర్స్. ఇక్కడ ఎయిర్ క్రాఫ్ట్స్, ఒక బొమ్మలు కానీ, తర్వాత చెక్కతో చేసిన బొమ్మలు, ఇవన్నీ ఫేమస్. ఈ సువెనైర్ షాప్ పక్కనే మనకు క్యాంటీన్ కూడా ఉంది. క్యాంటీన్లో స్నాక్స్, పక్కన రైట్ సైడ్ బజ్జీలు కూడా అమ్ముతున్నారంట. సో స్నాక్స్ అన్నీ అవైలబుల్. ఇంకా స్నాక్స్ తీసుకొని ఈ ఫిష్ పాండ్ అంత మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ఫిష్లు ఉన్నాయి కానీ సరిగ్గా కనిపించలేదు. ఇది పిఎస్ఎల్వి రియల్ది. ఇది వచ్చేసి ఛాంబర్ ఫర్ కీపింగ్ శాటిలైట్. అంటే శాటిలైట్ మొత్తం వేడికి పైకి పోయేటప్పుడు కాలిపోకుండా ప్రొటెక్ట్ చేసే భాగం ఇది పిఎస్ఎల్వి. ఇది లోపల పిఎస్ఎల్వి లోపల ఇలా ఉంటుంది. చిన్న బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఇండోర్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇంజన్ రూమ్కి వచ్చేసాము. ఇక్కడ చూడండి అన్ని రకాల ఎయిర్ క్రాఫ్ట్స్, ఇంజన్స్, చిన్న చిన్న మోడల్స్ అన్నీ టోటల్గా డిస్ప్లే చేశారు. దాంతోపాటు దాని వివరాలన్నీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాశారు. అన్నీ చూడొచ్చు. ఇక్కడ చిన్న హెలికాప్టర్ ఉంది చూడండి. ఈ చిన్న హెలికాప్టర్ మోటార్స్. అలాగే దూరంగా అక్కడ పారాషూట్ కనిపిస్తుంది కదా, పారాషూట్, తర్వాత ఆ పైలట్ వేసుకునే డ్రెస్సులు, అలా పారాషూట్ టోటల్గా అన్నీ డిస్ప్లే చేశారు ఈ ఇండోర్ స్టేడియంలో. సూపర్. ఇంకా ఇక్కడ చూసుకుంటే రకరకాల కంట్రీస్ ఒక ఏవియేషన్ సింబల్స్, మన ఇండియన్ ఏరోనాట్, సింధు ఏరోనాటిక్ గ్రూప్, తర్వాత ఇంకా చాలా చాలా విషయాలు, రకరకాల ఫ్లైట్స్, ఏరోప్లేన్స్. ఇది డాన్ ఆఫ్ ఏవియేషన్. తర్వాత ఈ కంట్రీ సింబల్స్. సో పాత పిక్చర్స్ అన్నీ ఇక్కడ ఇండోర్ స్టేడియంలో చూడడానికి మనకు వీలవుతుంది. మస్ట్ విజిట్ ప్లేస్. హెచ్ఏఎల్ మధ్యలో సిమ్యులేషన్ రూమ్, బేసిక్ సిమ్యులేటర్, తర్వాత మోషన్ సిమ్యులేటర్ అని 2 టైప్స్ ఉన్నాయంట. దాని గురించి తెలుసుకోవడానికి కూడా పైకి వెళ్ళాము. ఇవన్నీ పిక్చర్స్ ఆఫ్ హెలికాప్టర్స్, ఫ్లైట్స్, లైట్ హెలికాప్టర్స్. తర్వాత ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తే సిమ్యులేటర్. కనుక్కుంటే మోషన్ సిమ్యులేటర్ వర్క్ అవ్వట్లేదంట, ఓన్లీ బేసిక్ సిమ్యులేటర్ మాత్రం వర్క్ అవుతుంది. కానీ 50 మినిట్స్ వెయిట్ చేయాలంట. ఇంకోటి ఏంటంటే 6 ఇయర్స్ లోపల పిల్లలకి అలవ్ లేదు. సో పాపకు తీసుకువెళ్ళడానికి లేదు. సో బయటకు వచ్చేసాము. ఇతనే హెచ్ఏఎల్ ఫౌండర్ శ్రీ సెత్ వాల్చంద్ హరిచంద్. ఇది జిఎస్ఎల్వి. ఇది 1:10, అంటే ఇప్పుడు కనిపించేదానికన్నా 10 రెట్లు పెద్దగా ఉంటుందంట రియల్ రాకెట్. హెచ్ఏఎల్లో ఇంపార్టెంట్ ప్లేస్ అంటే ఇది టోటల్ లైబ్రరీ లాగా ఉంటుంది. మొత్తం ఏవియేషన్ గురించి కానీ, హెచ్ఏఎల్ గురించి కానీ టోటల్గా తెలుసుకోవాలంటే స్టూడెంట్స్ కానీ, ఏవియేషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఈ ప్లేస్ మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ 1940 నుంచి హెచ్ఏఎల్ చేసిన డెవలప్మెంట్, ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్, ఇవన్నీ టోటల్గా అన్ని డిఫరెంట్ రూమ్స్లో పెట్టారన్నమాట. 1940 నుంచి 1950 వరకు జరిగిన ఇంప్రూవ్మెంట్స్ ఇవి అని ఈ రూమ్లో. తర్వాత నెక్స్ట్ రూమ్లో 1950 నుంచి 1960 వరకు, అలాగా 2001 వరకు అన్నీ మనం చూడొచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు. అక్కడ చెప్పడానికి గైడ్స్ కూడా ఉంటారు. మనం జస్ట్ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళని అడగాలి. 1960, 1961 to 1970, 71 to 80, 81 to 90, 91 to 2000, 2001 అండ్ బియాండ్. తర్వాత ఇది వచ్చేసి హాల్ ఆఫ్ ఫేమ్. ఇక్కడ అంటే దీనికి కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళందరూ, అందరి షీల్డ్స్, తర్వాత వాళ్ళకి వచ్చిన ప్రైజెస్, వాళ్ళు చేసిన పనులన్నీ ఇక్కడ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా పిక్చర్స్తో పాటు నీట్గా రాశారు. సో ఇదేనండి హెచ్ఏఎల్ మస్ట్ విజిట్ ప్లేస్. మంచి నాలెడ్జ్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.
థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్.